బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో రుతుపవనాలు మళ్లీ ఊపందుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ మరో 3 రోజులు ఉండనున్నట్లు తెలిపింది. ఛత్తీస్గఢ్ మీదుగా వాయువ్య దిశగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్ చుట్టూ 100 కిలోమీటర్ల దూరంలో వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు. నిన్నొక్కరోజే హైదరాబాద్ లోని అంబర్పేటలో ఎక్కువగా 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హయత్ నగర్ లో 10.6 సెంటీమీటర్లు, సైదాబాద్ లో 9.4 సెంటీమీటర్లు, చంద్రాయనగుట్టలో 9.2 సెంటీమీటర్లు, బేగంపేటలో 8.4 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ లో 7.9%, శ్రీనగర్ కాలనీలో 7.2% వర్షపాతం నమోదైంది. షేర్లింగపల్లిలో 7.2 సెంటీమీటర్లు, ఇబ్రహీంపట్నంలో 6.7 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఇక నారాయణగూడ, మేడ్చల్లో 6.3 సెంటీమీటర్లు వర్షం కురిసింది. ఇక రంగారెడ్డి జిల్లా పెద్దేముల్లో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా పర్వతగిరిలో 13 సెంటీమీటర్లు, ధర్మసాగర్లో 9 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 11 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో 10 సెంటీమీటర్లు, మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్లో 8 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇక నల్గొండ జిల్లా భువనగిరిలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే 24 గంటల్లోనూ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. ఈ నైరుతి రుతుపవనాలు మనకి బాగా యాక్టివ్ గా ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అంటే, ఒకటి మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మనకి ఒక ఉపరితల ఆవర్తనం గత 24 గంటలుగా కొనసాగుతుంది. ఇదే ఉపరితల ఆవర్తనం మనకి ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాల్లోకి కదిలి ఉండడం వల్ల ఆ పరిసర ప్రాంతాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే కాకుండా అక్కడక్కడ భారీ వర్షాల నుండి అతి భారీ వర్షాలు కూడా కురవడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రాల్లో చూస్తే మనకి రాష్ట్రం అంతటా మనకి మోస్తారు వర్షాలు కురిశాయి. అంతేకాకుండా 1-2 చోట్ల కూడా మనకి భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురవడం జరిగింది. ఇక రంగారెడ్డి చూసుకుంటే మనకి 22 సెంటీమీటర్ల నుంచి 21 సెంటీమీటర్లు, పరిగిలో 21 సెంటీమీటర్లు, పెద్దమొల్లలో 22 సెంటీమీటర్లు నమోదైనవి. అవి అతి భారీ వర్షాల కింద లెక్కొస్తాయి. అయితే రాయలసీమలో చూసుకుంటే మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రాయలసీమ రీజియన్ అంతా కురవడం జరిగింది. ఇక మనం చూసుకుంటే రాబోయే 24 గంటల్లో మనకి మోస్తారు నుండి భారీ వర్షాలు రాష్ట్రమంతటా వ్యాపించి కురవడం జరుగుతుంది. దీనివల్ల 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు కోస్టల్ ఏపీలో గాని తెలంగాణలో గాని కురిసే అవకాశాలు ఉన్నాయి.